హాయ్ ఫ్రెండ్స్, ఇన్నిటి వరకు భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమం గురించి నేర్చుకున్నాం. నేటి క్లాస్లో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పడినటువంటి సంస్థ గురించి నేర్చుకుందాం. ఈరోజు రాజ్యాంగ సభ గురించి డిస్కస్ చేసుకుందాం. రాజ్యాంగ సభ ఇది భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పడినటువంటి సంస్థను ఏమంటున్నామంటే రాజ్యాంగ సభ. ఈ రాజ్యాంగ సభ భారత ప్రజల వ్యవస్థీకృత రూపంగా అంటున్నాం. ఎందుకంటే వ్యవస్థీకృత రూపంగా ఎందుకంటే భారత ప్రజల తరపున భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పడినటువంటి ప్రజా ప్రాతినిధ్య సభ భారత రాజ్యాంగ సభ. కాబట్టి ఈ సభను భారత ప్రజల వ్యవస్థీకృత సమూహంగా పేర్కొంటాం. ఈ రాజ్యాంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే భారతదేశం కోసము రాజ్యాంగాన్ని రూపొందించడం. ఈ రాజ్యాంగ సభ 2 రకాలైనటువంటి విధులను నిర్వహిస్తుంది. ఆ విధులు ఏంటిదంటే భారతదేశం కోసం శాసనాలను రూపొందించడం. రెండవది ఏంటిదంటే భారతదేశం కోసము రాజ్యాంగాన్ని రూపొందించడం. మరి శాసనాలను రూపొందించే అధికారం రాజ్యాంగ సభకు ఎందుకు కల్పించారంటే బ్రిటిష్ ప్రభుత్వము భారతీయులకు పాలనా బాధ్యతలను అప్పగించిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేంత వరకు పరిపాలనకు సంబంధించినటువంటి శాసనాలను రూపొందించే అధికారము, నియమ నిబంధనలు రూపొందించే అధికారము ఈ రాజ్యాంగ శాసన సభకు కేటాయించడం జరిగింది. ఇది రాజ్యాంగ సభకు సంబంధించిన ఇంట్రొడక్షన్. రాజ్యాంగ సభ యొక్క చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సభ అవసరమని చెప్పినటువంటి వ్యక్తి మనవేంద్రనాథ్ రాయ్. ఈయన ఒక కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తి. మరియు రాజుల కాలంలో కావచ్చు, బ్రిటిష్ వారి పాలనా కాలంలో కావచ్చు, నిమ్న కులాల వారు కానీ నిమ్న వర్ణాల వారు కానీ అగ్ర కులాల చేతిలో అగ్రవర్ణాల చేతిలో దోపిడీకి బానిసలయ్యారు. వారి చేతిలో బానిసలుగా దోపిడీతో కూడినటువంటి జీవితాన్ని గడిపారు. కాబట్టి ఈ స్వతంత్ర భారతదేశంలో జాతి, కుల, మత, లింగ, వర్ణ వివక్షత లేకుండా ఒక న్యాయమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ న్యాయమైన సమాజం, సమానత్వంతో కూడినటువంటి సమాజం ఏర్పాటు చేయడానికి అందరి పట్ల సమానంగా వివరించేటటువంటి ఒక చట్టం అవసరము. ఆ చట్టమే రాజ్యాంగం అవుతుంది. కాబట్టి ఇటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారతదేశానికి ఒక రాజ్యాంగ సభ అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి మనవేంద్రనాథ్ రాయ్. ఓకే, తర్వాత ఈయన 1934లో ఇలా చెప్పడం జరిగింది. తర్వాత 1934లో రాజ్యాంగ సభ డిమాండ్ను భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత 1938లో జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ అవసరము. ఈ రాజ్యాంగ సభలో ఎటువంటి విదేశీ జోక్యం ఉండకూడదు. మరియు ఈ రాజ్యాంగ సభ అనేది సార్వజనీన వయోజన ఓటు హక్కు ప్రతిపాదికన ఎన్నికలు జరగాలి. ఈ రాజ్యాంగ సభకు సార్వజనీన వయోజన ఓటు హక్కు ప్రతిపాదికన ఎన్నికలు జరగాలని చెప్పినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. తర్వాత రాజ్యాంగ సభ యొక్క డిమాండ్ను రోజుకు పెరుగుతున్న క్రమంలో ఓవైపు రాజ్యాంగ సభ డిమాండ్ పెరగడం, మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమవడం, ఈ 2 విషయాలను దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో కనుక బ్రిటిష్ వారికి సహకరిస్తే ఈ యుద్ధానంతరము మేము భారతీయులకు రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తామని భారతీయులను 1940లో సిమ్లాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సిమ్లా సమావేశానికి లార్డ్ లిన్లిత్ గో అధ్యక్షత వహించారు.
లార్డ్ లిన్లిత్గో అధ్యక్షత వహించిన ఈ సిమ్లా సమావేశంలో భారతీయులు కనుక రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరిస్తే భారతీయులకు యుద్ధానంతరము రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సభ 1940లో ఆగస్టు నెలలో నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ సమావేశంలో చర్చించిన అంశాలను ఆగస్ట్ ఆఫర్ పేరుతో పేర్కొంటారు. ఇది ఆగస్ట్ ఆఫర్ పేరుతో పేర్కొంటారు. కానీ ఈ సమావేశం కూడా విఫలమైంది. ఎందుకంటే ఈ రాజ్యాంగ సభ ఏర్పాటులో భారతీయులతో పాటు బ్రిటిష్ ప్రతినిధులు కూడా ఉంటారని చెప్పడంతో ఈ విషయాన్ని భారత రాజకీయ పార్టీలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, ఇతర ముస్లిం లీగ్ వంటి పార్టీలు కూడా ఒప్పుకోలేదు. తర్వాత 1942లో క్రిప్స్ మిషన్ భారతదేశంలో రాజ్యాంగం రూపొందించడానికి రాజ్యాంగ సభ ఏర్పాటు కోసం రావడం జరిగింది. తర్వాత 1946లో కేబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి రావడం జరిగింది. ఈ కేబినెట్ మిషన్ ప్లాన్ అనేది బ్రిటిష్ క్యాబినెట్లో మంత్రులైన సభ్యులు భారతదేశంలో రావడం జరిగింది. 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ భారతదేశంలో 1946లో రావడం జరిగింది. అందులో పెత్తి క్లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పివి అలెగ్జాండర్ సభ్యులు. పెత్తి క్లారెన్స్ ఈ కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా భారతదేశంలో రాజ్యాంగ సభకు 1946 జూన్ మరియు జూలైలో ఎన్నికలు జరుగుతుంది. ఇది రాజ్యాంగ సభకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీని తర్వాత రాజ్యాంగ సభ యొక్క పరిణామ క్రమం గురించి, రాజ్యాంగ సభ ఏర్పాటు గురించి మనము తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.